మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో వైకుంఠ ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని తెల్లవారుజామున 5 గంటల నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం 5 గంటలకు స్వామివారి ఉత్సవ విగ్రహాలకు పల్లకి సేవ నిర్వహించారు. పాండా చెరువుల కట్ట శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి దేవాలయం వద్ద ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం 5 గంటలకు స్వామివారి పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులకు ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శనం కల్పించారు. రాత్రి ఆలయం వద్ద భజన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈరోజు అంగరంగ వైభవంగా ముక్కోటి ఏకాదశి పర్వదినాన పద్మలు వారు చాలా బాగా చేశారు. దానికి మేమందరం అలాగే సాయంత్రం ఆస్థాన సేవ ఉంది. భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన భక్తులందరూ మళ్ళీ సాయంత్రం రావాలని కోరుకుంటున్నారు. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 13వ ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా అంగరంగ వైభవంగా వైకుంఠం నుండి రామాయణ స్వామివారు వచ్చినట్టుగా అలంకరణ చేసినటువంటి వెంకటరమణాచార్యులు గారు మరియు ఆమె బృందం గారు ఈ యొక్క అలంకరణ చేశారు. వారికి ఆలయ కమిటీ నుండి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు ఉదయం 5:30 నుండి ఇప్పటి వరకు సుమారు 6,000 మంది కూడా భక్తులు దర్శనం చేస్తున్నారు. ఇలాంటి అభినందనలు కూడా భక్తులు దర్శనం చేస్తున్నారు కనుక వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామివారి ఉపరక్షణ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. స్వామివారు స్వామివారు దర్శించుకుని తరలించవలసిన జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. త్రివేంద్రియ అవిషేవేంద్రియ ప్రతిష్టతి మనవాంఛ